నా పేరు విఠల్. నేను ఇక్కడ వ్యవసాయం ఉన్నది మాకు కూడా. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు అర్ధ ఎకరం ఉంది. అవద్దం ఎందుకు, అర్ధ ఎకర భూమి ఉంది. బ్యాంకులో 30,000 ఉండే, 30,000 మాపైనాయి. ఆ 30,000 మాపే బదులకు కౌలు రైతులకు రైతు బంద్ చేసి ఉంటే చాలా సేఫ్టీ అవుతుండే. మరి అన్నాడు కదా కౌలు రైతులకు కూడా, అప్పుడేమో పాత గవర్నమెంట్ లో ఓన్లీ పట్టదారులకు ఇస్తాడు, ఇలా కౌలు రైతులకు ఇస్తాడు కదా. ఇక్కడ ఏమి జరగలేదన్న. ఇక్కడ రైతు బంద్ అనేది ఒక్క రూపాయి కూడా పడలేదు. ఓన్లీ రుణమాఫీ అనేది మొన్న ఈ నెలలో ఇప్పుడు వచ్చింది. అది 1 లక్ష లోపల 4 విడతలు అంట. అది ఒక్కసారి కూడా కాదు, 4 విడతలు అవుతుందంట. దాన్ని పట్టుకొచ్చింది. కానీ ఇది రుణమాఫీ అనేది చేస్తే రైతులకు చాలా సేవ్ అవుతుండే. ఎంతో కొంత ఖర్చులకు వస్తుండే వాళ్ళకి కూడా, మన్సన్సులకు, లాగోడికి, కలుపుకు, దానికి దీనికి వస్తుండే. అది చాలా సేఫ్టీ అవుతుండే. అది ఒక్కటి పడలేదు. ఇప్పుడు రైతు బంధు మీకు పడ్డదా? పడలేదు సార్. పడలేదు. ఆ పడడం వల్ల ఏం లాభం ఉంటుంది? ఏం లాభం అంటే ఇప్పుడు మన్సంచి వస్తుండే కదా, 2 మన్సన్సులు వస్తుండే 2,000 రూపాయలు పెడితే అట్లా. ఇప్పుడు 6 గ్యారంటీలు అని గవర్నమెంట్ చెప్పింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్, అవి అమలు అయినాయా? అమలు కాలేవు ఇంకా. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ ఒకటి నడుస్తుంది. డిసెంబర్లోనే అన్నారు కానీ డిసెంబర్లో పోయింది, ఇప్పుడు అయింది ఇది. అంటే ఇప్పుడు భూమి ఉన్న రైతులకు రైతు బంధు ఇస్తాడు, మళ్ళీ కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాడు. ఒక లేడీస్ కి 2,500 ఇస్తాడు. అవి లేవు, ఏవి లేవు. ఇది ఒకటి మంచిగా లేదు. పోయిన గవర్నమెంట్ పింఛన్లు పడ్డాయి అందరికి, రైతు బంధు పడ్డది, జై కిసాన్ పడ్డ, అన్ని పడ్డాయి. ఇంట్లో పడతలేవు. అంతేనా? 8 నెలల నుంచి మరి పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు గట్టినే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయంట పెన్షన్లు. మనం తీసుకుంటాం, మనకు తెలుస్తుంది. ఏమన్నా పాత గవర్నమెంట్ నెలకు వచ్చినాయి. ఏంటంటే రైతులకు ఇది ఒకటి రుణమాఫీ చేసింది కానీ రైతు బంధు పడతలే. రైతు బంధు పడితే 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అవి పడతలే. అది ఫెయిల్ అయిపోయింది. 44 రూపాయలు పడుతున్నాయి. 920 రూపాయలు, 30 రూపాయలు కడితే 44 రూపాయలు పడుతున్నాయి బ్యాంకులో. అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ లో 24 గంటలు కరెంటే అంటున్నారు, ఇప్పుడు 3 గంటలకు ఒకసారి తీసేస్తున్నాడు. కరెంట్ విషయం ఎట్లుంది? కరెంట్ విషయం చాలా బాధాకరమైంది. కరెంటు బిల్లులు మాపోయినా కానీ కరెంట్ అయితే గంటలో 2-3 సార్లు పోతుంది. అప్పుడు కరెంట్ పోకుండా గవర్నమెంట్ లో. ఇదైతే వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ వర్షాకాలంలో కూలిపోతుంది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు వర్షాకాలంలో కూలలేదు. కూలది ఎందుకు కూలుతుంది? కట్టోడు గట్టి కట్టినప్పుడు ఎందుకు కూలుతుంది అన్నారు కదా. అంటారు ఒక పిల్లర్ ఏమో గుంగిందంట, దానికి ఇంకో ఎన్ని రకాలుగా పుట్టిస్తారు. అంటే ఇప్పుడు కూలిపోతుంది. ఫస్ట్ కూలిపోతే ఎప్పుడో ఉంటుండే నాది, ఉండకుండే కదా. ఇప్పుడు 8 నెలల పాలనలో కూడా ఎలాంటి ముందుకు పోలేదా ప్రభుత్వం? ముందుకంటే చూస్తున్నారే, అట్లనే చూస్తున్నారు కొద్దిగా. ఎందుకంటే అప్పుడున్నంత ఫ్రీ ఇప్పుడు లేదు. అన్నిట్లో ఏదంట్లో అయినా, అన్ని ఏదంట్లో అయినా గవర్నమెంట్ అయినా కానీ ప్రజాపాలన అయినా